సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకి ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ని కొట్టేసింది కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆ పిటిషన్ ని కొట్టేసింది కోర్టు. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకి ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ని కొట్టేసింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో మాజీ మంత్రి హరీష్ రావుకి ఊరట లభించినట్లయింది. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. గోపీకృష్ణ, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరిగింది. హైకోర్టులో తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో కూడా ముఖ్యంగా ఈ కేసును మేము ఎంటర్టైన్ చేయదలుచుకోలేదంటూ జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఈ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారి రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. సో ఈ ఫిర్యాదు ఆధారంగా ఇటు హరీష్ రావు పైన ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది తెలంగాణ పోలీసులు. సో ఈ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని చెప్పి హరీష్ రావు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. హరీష్ రావు పై ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. కస్టోడియల్ ఎంక్వైరీ అవసరం ఉంది అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటు సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. జస్టిస్ బివి నాగరత్న అలాగే జస్టిస్ ఉజ్వల్ భయాన్ తో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఎటువంటి విచారణ అవసరం లేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ని మేము ఎంటర్టైన్ చేయదలుచుకోలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయడంతో ఇప్పుడు హరీష్ రావుకి సుప్రీంకోర్టులో ఊరట దక్కినట్లయింది. హైకోర్టు ఏ విధంగా అయితే ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేసిందో ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ చేసిన దాని పైన మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి, హరీష్ రావును విచారించాలి అన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. రైట్ గోపీకృష్ణ.